అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకు అయితే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాప్ 5 క్రికెట్ అప్డేట్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టీ20 గురించి శుభ్‌మన్ గిల్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్ నుంచి శుభ్‌మన్ గిల్‌ని అయితే డ్రాప్ చేశారు. అయినా కూడా ఇండియన్ టీమ్ అయితే టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు శుభ్‌మన్ గిల్ మనకంతా తెలుసు. రీసెంట్‌గా రాజస్థాన్ రాయల్స్‌తో అద్దిరిపోయే సెంచరీ అయితే కొట్టాడు. ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు. కెప్టెన్‌గా కూడా సక్సెస్ అయితే అవుతున్నాడు. అందుకే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ శుభ్‌మన్ గిల్‌కి ఈసారి మళ్ళీ ఇండియన్ టీ20లో ఛాన్స్ అయితే ఇవ్వాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అంటే సెలెక్టర్స్‌ని అయితే కోరుతున్నారు. దీని గురించి శుభ్‌మన్ గిల్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నేను ఎవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎలాంటి టీ20 బ్యాటర్ అని నాకు తెలుసు. వేరే వాళ్ళకి నేను ఇలాంటి టీ20 బ్యాటర్, అలాంటి టీ20 బ్యాటర్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇండియన్ టీ20లో నన్నేమన్నా సెలెక్ట్ చేస్తే సంతోషిస్తా. హ్యాపీగా ఇండియన్ టీ20లో ఆడతాను అని శుభ్‌మన్ గిల్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక టాప్ 2 అప్డేట్ వచ్చి రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఇండియన్ టీ20 గురించి. అంటే రీసెంట్‌గా ఎలాంటి పెర్ఫార్మన్స్ అవునా కదా! 33 బాల్స్‌లో 93 రన్స్, 314 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ అయితే ఆడాడు గుజరాత్ టైటన్స్‌తో. అవునా కదా! ఒక మ్యాచేనా? ప్రతి మ్యాచ్ కన్సిస్టెన్సీగా పెర్ఫార్మన్స్ అందిస్తున్నాడు. అది కాకుండా కెప్టెన్‌గా కూడా ఆర్‌సీబీని సక్సెస్‌గా అయితే నడుపుతున్నాడు కాబట్టి చాలామంది రజత్ పటీదార్‌ని ఇండియన్ టీ20లో ఆడించాలా, ఒక ప్లేయర్‌గానే కాదు కెప్టెన్‌గా కూడా తీసుకోవాలని చాలామంది అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనికి రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అసలు సెలెక్టర్సు నన్ను ఇండియన్ టీ20లో ఆడించల్లా లేదా వాళ్ళేం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు ఏం ఆలోచించినా అసలు నేను మాత్రం ఇండియన్ టీ20ల గురించి నేను ఆలోచిస్తా ఉండలా. ఇండియన్ టీ20ల గురించి నేను ఆలోచిస్తానే ఉండలా. అసలు ఇండియన్ టీ20 అనేది నా మైండ్‌లోనే లేదు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత అనే రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక టాప్ 3 అప్డేట్ వచ్చి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వైభవ్ సూర్యవంశి గురించి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే వైభవ్ సూర్యవంశిలో నాకిష్టమైనదేంటంటే, వైభవ్ సూర్యవంశి బాల్‌ని గట్టిగా కొట్టట్లేదు. దానికి బదులు నిజంగా వేరే ప్లేయర్స్ కంటే ముందు వైభవ్ సూర్యవంశి అంటే బౌలర్ బాలేసిన తర్వాత, ఆ బాల్ ఒక లైన్ తర్వాత లెంగ్త్‌ని వేరే ప్లేయర్స్ కంటే ముందు పసిగడుతున్నాడు. అందుకే ఇంత పెద్ద స్కోర్ అయితే చేస్తున్నాడు. ఇంత మంచి ప్లేయర్ అయితే అవ్వగలిగాడు అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వైభవ్ సూర్యవంశి గురించి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అవునా బ్రో! వైభవ్ సూర్యవంశి గట్టిగా కొట్టట్లేదా? కొడుతున్నాడు బ్రో. గట్టిగా కొడుతున్నాడు. తర్వాత టెక్నిక్స్‌తో స్కిల్స్ చాలా మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి. దాని జతకి గట్టిగా కూడా కొడుతున్నాడు బ్రో. గట్టిగా కొట్టకుండానే 72 సిక్సెస్ అయితే కొడతాడా వైభవ్ సూర్యవంశి ఈ సీజన్‌లో. హైయెస్ట్ సిక్సెస్ అది వైభవ్ సూర్యవంశినే. హైయెస్ట్ రన్స్ కూడా వైభవ్ సూర్యవంశినే. అవును కదా! 72 సిక్సెస్ అయితే కొట్టాడు. 776 రన్స్ అయితే కొట్టాడు. అవును కదా! ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌లో టాప్ 1 ప్లేస్‌లో అయితే ఉన్నాడు. గట్టిగా కొడుతున్నాడు బ్రో. సచిన్ టెండూల్కర్ గట్టిగా కొట్టట్లేదంటున్నాడు వైభవ్ సూర్యవంశి. ఆ! టాప్ 4 అప్డేట్ వచ్చి బెంగుళూరు పోలీస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్స్‌కి ఒక బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈరోజు మ్యాచ్ అయితే ఉంది కదా! ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్. ఈ ఫైనల్‌లో ఏమన్నా ఆర్‌సీబీ ఏమన్నా చాంపియన్స్ అయితే ట్రోఫీ గెలిస్తే ఎవ్వరు కూడా బైక్స్‌తో ర్యాలీలు చేసేది గాని, బైక్స్‌తో స్టంట్స్ చేసేది గాని తర్వాత క్రాకర్స్‌తో సెలబ్రేషన్ చేసేది గాని, ఎవరన్నా చూస్తే ఇవన్నీ బ్యాన్. ఎవరు గూడా బైక్‌తో ర్యాలీలు చేయకూడదు, స్టంట్ చేయకూడదు, క్రాకర్స్‌తో సెలబ్రేషన్ అయితే చేయకూడదని బెంగుళూరు పోలీస్ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కైతే పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చేసారు. చూద్దాం ఆర్‌సీబీ ఫ్యాన్స్ పోలీస్ వార్నింగ్‌ని సీరియస్‌గా తీసుకుంటారా లేదా? ఎందుకంటే రీసెంట్‌గా లాస్ట్ టైమ్ ఆర్‌సీబీ చాంపియన్స్ అయినప్పుడు ఎంత పెద్ద ట్రాజెడీ జరిగిందో మనకంతా తెలుసు. అందుకే ఎలాంటి సెలబ్రేషన్ చేయకూడదు, ఇవన్నీ బ్యాన్ అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు బెంగుళూరు పోలీసులు. ఇక టాప్ 5 అప్డేట్ వచ్చి రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దేని గురించి? అంటే పిల్ సాల్ట్ ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఆడతాడా? ఆడడా? అనే దాని గురించి రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఆర్‌సీబీ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. పిల్ సాల్ట్ ఆడతాడా? ఆడడని. అంతే ఇప్పుడు కూడా పిల్ సాల్ట్ డాక్టర్స్ అబ్జర్వేషన్‌లోనే ఉన్నాడు. ఇంకా కొన్ని డ్రిల్స్ అయితే చేస్తున్నాడు. ఫిట్‌గా ఉన్నాడు కానీ ఇంకా కొన్ని డ్రిల్స్ అయితే చేస్తున్నాడు. డాక్టర్స్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. ఈరోజు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి ఆలోచించి తర్వాత డిసైడ్ చేస్తాము. ఓపెనింగ్ కాంబినేషన్ ఎవరైతే బావుంటుంది? విరాట్ కోహ్లీ తర్వాత పిల్ సాల్ట్ ఉంటే బావుంటుందా? లేకపోతే విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ కంటిన్యూ చేస్తారనే దాని గురించి
మేము డిసైడ్ అయితే చేస్తాము. గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి చూసి మళ్ళీ డిసైడ్ చేస్తామని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే రజత్ పటీదార్ అయితే ఇచ్చాడు. దీని నుంచి మనకు అర్థమైంది అంటే ఈ మ్యాచ్ కూడా పెళ్లి ఆడకపోవచ్చు అని అయితే మనకైతే అర్థమైతే అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా టాప్ 5 క్రికెట్ అప్డేట్స్ ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.